ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన మరియు మన అందరి మనసులను కదిలించే ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. సైన్స్ ప్రకారం గర్భంలో ఉన్నది కొన్ని కణాల కలయిక మాత్రమే కావచ్చు. కానీ వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ విషయం గురించి ఏం చెప్పిందో మీకు తెలుసా? గర్భంలో ఉన్న శిశువు కేవలం ఒక మాంసపు ముద్ద మాత్రమే కాదు, అది ఒక సజీవమైన ప్రాణం. అది దేవుని అద్భుత సృష్టి. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. మొదటగా మనం నిర్గమకాండము 21వ అధ్యాయము 22 వచనాన్ని గమనిస్తే అక్కడ ఒక చట్టం కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నప్పుడు పొరపాటున ఒక గర్భవతికి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతం జరిగితే ఆ హాని చేసిన వ్యక్తికి కఠినమైన శిక్ష లేదా జరిమానా విధించబడాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ కాలంలోనే దేవుడు గర్భంలో ఉన్న శిశువుకు ఒక స్వతంత్రమైన ప్రాణంగా గుర్తించారు. ఆ శిశువుకు ఏదైనా జరిగితే అది నేరంగా పరిగణించబడింది. ఎంతటి అద్భుతమైన రక్షణో కదా. ఇక యేసుక్రీస్తు జననం గురించి ఆలోచిస్తే యోసేపుకు దూత కనిపించి, భయపడకము, మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెబుతాడు. మత్తయి సువార్త 1:20వ వచనంలో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పిండం ఏర్పడిన క్షణం నుండే దేవుని హస్తం అక్కడ ఉంది. అలాగే ఎలిజబెత్ విషయంలో కూడా లూకా సువార్త 1:36లో ఉంటుంది. గొడ్రాలనబడిన ఆమె వృద్ధాప్యంలో 6వ నెల గర్భంతో ఉందని దూత చెబుతాడు. అంటే మనిషికి అసాధ్యమైనది దేవుడు గర్భఫలం ద్వారా సాధ్యం చేస్తాడని ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మీకు రోమాంచితం కలగజేస్తుంది. మరియా ఎలిజబెత్ను చూడడానికి వెళ్ళినప్పుడు మరియ పలకరింపు వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు యోహాను గంతులు వేశాడు. లూకా సువార్త 1:41వ వచనంలో. కేవలం 6వ నెలలో ఉన్న శిశువుకు బయట జరుగుతున్న ఆత్మీయ కార్యాలు ఎలా తెలుస్తాయి? ఆ శిశువు ఎందుకు ఆనందంతో గంతులు వేసింది? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, గర్భంలో ఉన్న శిశువుకు భావాలు ఉంటాయి, స్పందనలు ఉంటాయి, మరియు ఆత్మీయ గ్రహింపు కూడా ఉంటుంది. ఇది సైన్సుకు కూడా అందని ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం. రాజైన దావీదు ఒక చోట అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని. దీని అర్థం గర్భం ధరించడం పాపం అని కాదు, కానీ మనిషి పుట్టుకతోనే ఒక నిర్దిష్టమైన స్వభావాన్ని కలిగి ఉంటాడని దావీదు వివరిస్తున్నాడు. అంటే మనిషి యొక్క ఉనికి, అతని వ్యక్తిత్వం గర్భంలో పడిన మొదటి రోజే మొదలైపోతుంది. స్నేహితులారా, ఈ వచనాలన్నీ మనకు ఒకటి చెబుతున్నాయి. మీరు ఒక ప్రమాదం వల్ల పుట్టలేదు, లేదా కేవలం ప్రకృతి సిద్ధంగా పుట్టలేదు. మీరు మీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు మిమ్మల్ని ఎరుగును. గర్భంలో ఉన్న ప్రతి ప్రాణం విలువైనది, ఎందుకంటే అది దేవుని చేతితో అల్లబడిన అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి ఈ సత్యాన్ని తెలియజేయడానికి షేర్ చేయండి. గర్భంలో ఉన్న శిశువుల పట్ల మనకున్న దృక్పథం మారాలి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.